ఏదైతే ఈ 400 ఎకరాలకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉంటే ఆ భూమిని రిలీజ్ చేసి ప్రభుత్వ అవసరాలకి వాడాలనో లేకుంటే ఒక మంచి పనికి వాడాలనో ఆనాటి ప్రభుత్వానికి ఆలోచన రాకపోగా దాన్ని వాంటెడ్లీ వారికి సంబంధించిన వ్యవస్థలకి చెందటం కోసం పరోక్షంగా ఆనాటి పెద్దలు సహకరించారన్నది ముమ్మాటికి నిజం. ఏదైతే ఈ రోజు ఎన్విరాన్మెంటల్ గురించి అక్కడ లేళ్లున్నాయి, సింహాలున్నాయి, అనేక జంతువులున్నాయని చెప్పే ఎన్విరాన్మెంటల్ కి చాలా ప్రమాదం ఉందని చెప్పిన ఆ ప్రబుద్ధులు, ఆ ఫెవికాల్ బంధం ఉన్న రెండు పార్టీలు ఏనాడైనా అంత పెద్ద ఐరేజ్ బిల్డింగులు ఏ మార్గంలో ఆస్తి సంపాదించారన్న రెండో పాయింట్ మళ్ళీ మాట్లాడతాం. అంత ఐరేజ్ బిల్డింగ్ వారి టైంలో పర్మిషన్ ఇస్తే అక్కడ ఎన్విరాన్మెంటల్ కి ప్రమాదం జరుగుతుంది అన్నది ఆనాడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కొంచెమైనా వారికి ఆలోచన వచ్చిందా? కొంతమంది పింక్ కలర్ కి సంబంధించిన సోదరులు ఈ ఎన్విరాన్మెంటల్ ప్రమాదం ఉంది కదా అని చెప్తున్నారో ఆనాడు వాళ్ళకి ఆలోచన గాని జ్ఞానం కానీ లేదా? ఇప్పుడు కూడా ఈ వేదిక మీద నుంచి వారిని అడుగుతున్నాను, ఈ వేదిక నుంచి వారికి ఛాలెంజ్ ఇస్తున్నాను. ఏదైనా వారు చెప్పిన ఏ రెండైనా అటు యానిమల్స్ కానీ ఇటు బర్డ్స్ కానీ సింగిల్ ఇన్సిడెంట్ జరిగిందో రుజువు చేయాలి.